ఎడ్డి మొఖం దాన్ని ఎట్లాగో అన్ని కొంటుందని తెలుసుగా 10 చెప్పి సాగొచ్చు కదా. 10 అయితే 15 అంట సంక్రాంతి 15. అత్తయ్య గారు మీరా? రండి రండి. బాగున్నారు అత్తయ్య గారు? ప్యాకెట్ ఇవ్వండి. ఏమెక్కడ పోద్ది బాగుండక. కరోనాలు 1, 2 వస్తున్నాయి కానీ ఏమాత్రం అలాగే ఉంది. రండి. బాగున్నానమ్మా. బాగున్నావా అని అడగడంలోనే తెలుస్తుంది ఎందుకు బాగుంది అన్నట్టుంది. కూర్చోండి. బాగా జరిగిందా ప్రయాణం? బాగా జరిగిందమ్మా. సరే నేను వెళ్ళి వంట చేస్తాను, మీరు ఫ్రెష్ అవ్వండి. ఓకే అమ్మా. అమ్మ వచ్చిందని ఏదో చికెన్లు మటన్లు అన్నీ చేయొద్దు. అమ్మ ఏదో ఈ మధ్య స్పెషల్ డైట్లో ఉందంట. అవునా? సరే సరే. 1 hour later. అత్తయ్య నేనేమో మీరు వచ్చారని చికెన్ మటన్ ఫిష్ అన్ని చేసేసి ఆ తర్వాత చెప్పాడు మీ అబ్బాయి మీరేదో డైట్ లో ఉన్నారట కదా. సర్లేండి, పచ్చళ్ళు కొళ్ళు కూడా ఉన్నాయి, మీరు అవి తినేయండి, మేము ఇవి తినేస్తాంలేండి. నువ్వు అంత టెన్షన్ పడకు. నేను చేసేదే ప్రోటీన్ డైట్. దాంట్లో ఓన్లీ చికెన్ మటన్ ఇవే తినాలి. అవునా? నేను ఆ పచ్చళ్ళు పొళ్ళు ఏం తినను. మంచిగా చికెన్ మటన్ ఏం వండినావో అవన్నీ వడ్డించు. అవునా? సరేలేండి. ఈ చీరకి ఈ రోజు బ్లౌజ్కి ఇచ్చి రావాలి. చాలా రోజులు కొనుక్కొని. ఏంటమ్మా కొత్త చీరనా? అవునత్తయ్య. బాగుందమ్మా. బాగుందా? ఎంత? ఇదా? ఎంత? అమ్మో ఎంత అని అడుగుతుందంటే కొంప తీసి నేను ఇస్తాను కదా ఏంటి? 1000 కదా, ఒక 5000 చెప్పండి. 5000 అత్తయ్య. 5000? బాగుందమ్మా. నాకు బాగుంటుందా కలర్? చాలా బాగుంది. సరే నేను తీసుకుంటాను. ఆ డబ్బులు నేను ఇస్తాను, మళ్ళీ కొనుక్కో. సరే అత్తయ్య. ఇదిగోమ్మా. సరే అత్తయ్య, నాకు దొరికితే నేను మళ్ళీ కొనుక్కుంటాను. ఓకే. అమ్మో బ్యాగులో కట్ల డబ్బులు తెచ్చింది, ఎల్లేదో బండి దొబ్బలు ఏదో ప్లాన్ చేసి. సరే అత్తయ్య, నాకు పని ఉంది. ఫ్లవర్ బాగుందమ్మా. బాగుందా? మన టీవీ స్టాండ్ మీద పెడితే చాలా బాగుంటది. బోడి బోడి ఉంది అక్కడ. అవునా? ఇది యాంటిక్ పీస్ అత్తయ్య, ఇలాంటి చాలా బాగుంటాయి. ఎంత ఇది? ఇదా? ఎంత? 2000 అత్తయ్య. 2000? కానీ బాగుందమ్మా. సరేలే నేను ఇస్తానులే, ఇది నేను తీసుకెళ్తా. సరే అత్తయ్య, తీసుకెళ్ళి డబ్బులు ఇస్తాను. సరే అత్తయ్య. 2000 షేర్ చేశా, అది మన తెలియదు. వస్తున్నా. ఇదిగోమ్మా. సరే అత్తయ్య. సరే మీరు అది బ్యాగ్ లో పెట్టుకోండి, నాకు పని ఉంది. ఓకే అమ్మా. ఏంటమ్మా అది? ఇదా ట్రాకింగ్ వాటర్ బాటిల్ అత్తయ్య. పాప వాటర్ ఎంత తాగుతుంది ఏంటి స్కూల్లో నాకు అబద్ధం చెప్తుంది, తాగట్లేదు అనమాట. ట్రాకింగ్ ఉంటది, ఇగో ట్రాకింగ్ సిస్టమ్ ఉంటది. సో మనం ఛార్జింగ్ పెట్టుకుంటే అసలు ఎంత తాగుతుంది, మన బాడీకి ఎంత కావాలి, మనం అంతా మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ ఇస్తే ఎంత తాగాలి కూడా అదే చెప్తుంది. అవునా? ఇదా 15000 అత్తయ్య. అవునా? డాక్టర్ నన్ను కూడా రోజు 3 లీటర్లు తాగమన్నాడు. అస్సలు గుర్తుంటలేదు. ఇది గుర్తేస్తుందా? మంచి మీకు ఫోన్ లో అంత చూపిస్తా చార్ట్. అవునా? అయితే నేను తీసుకుంటాను అమ్మా. 15000 కదా, నేను ఇస్తాను. సరే అత్తయ్య, నేను ఇంకొక టాబ్లెట్ పెట్టుకుంటాను. సరే. ఎడ్డి మొఖం దాన్ని ఎట్లాగో అన్ని కొంటుందని తెలుసుగా. 10 చెప్పి సాగొచ్చు కదా. 10 అయితే 15 అంట సంక్రాంతి 15. సరే అత్తయ్య, మీరు బాటిల్ మర్చిపోతారేమో, బ్యాగ్ లో పెట్టుకోండి. సరే అమ్మా. నేను స్నాక్స్ ఏమన్నా చేస్తా. వెళ్ళొస్తానమ్మా. సరే అత్తయ్య. ఏంటమ్మా వచ్చేటప్పుడు ఒక బ్యాగ్తో వచ్చి ఇన్ని బ్యాగులు వేసుకెళ్తున్నావు? ఏమో తీసుకున్నా లేరా కోడల దగ్గర. వెళ్ళొస్తానమ్మా. అత్తయ్య వస్తూ ఉండండి, అప్పుడప్పుడు రండి. వీలైతే రోజుకొకసారి రండి. నాకు ఎక్కడ కుదురుతుందమ్మా, కుదిరినప్పుడు వస్తాను. కుదుర్చుకోండి, రెగ్యులర్ గా రండి. ఏమన్నా మంచి ఐటమ్స్ తీసుకొస్తే చెప్పమ్మా. సరే అత్తయ్య, నేను లక్షలు పోగేసుకోవచ్చు ఏమి రెగ్యులర్ గా. అంటే కట్టలు డబ్బులు లెక్క పెడుతున్నావు? ఎప్పుడు ఎడ్డిమోకం దాన్ని తిడుతూ ఉంటారుగా. ఈ డబ్బులన్నీ మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ మీ అమ్మ కట్టగట్టి నొక్కేసిన డబ్బులు. చూసారా నా తెలివితేటలు? మా అమ్మ అంత తేలిగ్గా మోసపోదే. అదే మీ భ్రమ. సర్లే ఈ సోదంతా నాకెందుకు గానీ, మొన్న చిట్టి డబ్బులు తీసాను కదా 2 లక్షలు, తీసుకురా. చిట్టి డబ్బులా? నాకెప్పుడు ఇచ్చారు? అదేనే మా అమ్మకి ఇచ్చి నీకు ఇమ్మని చెప్పానుగా. మీ అమ్మకి ఇచ్చారా? అంటే 2 లక్షలు? ఇదే చెప్పాను కదే మా అమ్మ అంత తెలివి తక్కువ కాదని. నేను నీకు ఇమ్మని ఇచ్చిన డబ్బులే నీకు ఇచ్చి మొత్తం ఆ సామాన్లన్నీ వేసుకెళ్ళింది. అయ్యో నా సామాన్లు పోయాయి, డబ్బులు రాలేదా?